హాయ్ అందరికీ. ఇది సొరకాయ పొట్టు, బచ్చలి కూర, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నా అండి. పోపు చేసుకొని ఇలా మగ్గనిస్తున్నాను కొంచెం సేపు. చూడండి, పోపు చేసుకొని మిక్సీ పట్టుకున్నదైతే వేసుకున్నాను. ఇలా బాయిల్డ్ అవుతుంది. కొద్దిసేపు బాయిల్డ్ అయిన తర్వాత చూసారు కదా ఎలా దగ్గరికి అయిపోతుందో. ఒక 2-3 మినిట్స్ అంతే. దీనిలో నేనైతే ఈ 3 ఎగ్స్ని కొడుతున్నాను. అందులో చూసారు కదా కొట్టాను. 3 ఎగ్స్ని అయితే కొట్టాను. ఇంతకుముందుకు ఏం చేస్తుంటానంటే సొరకాయ పొట్టు మిక్సీ పట్టి పచ్చికారంతో ఎగ్ యాడ్ చేస్తుంది. ఈసారి ఏం చేశానంటే హెల్దీగా ఉండాలి అని ఉచ్చల కూర ఆకులు తీసుకొని ఒక గుప్పెడన్ని అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని ఇలా అయితే చేస్తున్నాను. ఇది మాత్రం హెల్దీ ఫుడ్ అండి, టేస్టీ ఫుడ్, మస్తు టేస్ట్ ఉంటుంది. ఎవరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు సొరకాయ ఎగ్ వండుకుంటారని. సొరకాయ పచ్చికారం, సొరకాయ పొట్టు, పచ్చికారము, ఎగ్గు ఇవి చేస్తారని తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ నేను అప్పుడప్పుడు చేస్తుంటా. మస్తు టేస్ట్ అయితే ఉంటుంది. మీరు ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది, అంత బాగుంటుంది. కర్రీ కూడా మస్తు టేస్ట్ అయితే ఉంటుంది. ఓకే అండి, ఎగ్ అయితే బాయిల్డ్ అయ్యింది, అంత కలిపేస్తున్నాను. నేను సాల్ట్ ఒకటి మిక్సీ పట్టుకున్నప్పుడు అయితే యాడ్ చేసుకోలేదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. అండ్ మసాలా, మనం డైలీ యూజ్ చేసే మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా అంటే వేరే అవుతుందేమో, ఇంకా యూజ్ చేసుకుంటాం కదా ధనియాల పౌడర్తో మిక్సీ పట్టుకొని. ఆ మసాలాని మాత్రం కొంచెం యాడ్ చేసుకోవాలి. 2 యాడ్ చేస్తాను చూడండి. వీడియోకి ఛార్జింగ్ లేదండి, అందుకే లైట్ అయితే పోయింది. నేను మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. కిచెన్లో కొంచెం లైట్ డిమ్గా ఉంటుంది. ఓకే, కర్రీ అయితే రెడీ అండి. మస్తు టేస్ట్ అయితే ఉంటుంది అబ్బా. ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేనైతే. మీకు చూపించాను, ఎక్కడ వెళ్తురు సరిగ్గా లేదండి. కర్రీ అయితే సూపర్గా ఉందండి. కాకపోతే ఎగ్స్ అయితే నేను మొత్తం కలిపేసాను. అలా కలుపుకోకుండా కొంచెం ఎగ్ ఎక్కువ కనిపించేలా ఉంటే బాగుంటుందేమో, ఎవరి ఇష్టం వాళ్ళండి. కాకపోతే నేనైతే అంత కలవాలని కలిపేసా టేస్ట్ కోసం. చాలా అయితే బాగుంది. సొరకాయ కట్ చేయగానే ఎమ్మటి కడిగేసి మిక్సీ పట్టి చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.